ఇంట్లో పిల్లల ముందే గొడవలు పడుతున్నారా తల్లిదండ్రులు? అయితే ఈ వీడియో మీకోసం. స్ట్రెస్ వల్ల కూడా పిల్లలు త్వరగా మెచ్యూర్ అవుతారని మీకు తెలుసా? చిన్న వయసులోనే ఎక్కువగా స్ట్రెస్కి గురైన ఆడపిల్లలు చాలా త్వరగా మెచ్యూర్ అవుతున్నారు. ఇందువల్ల మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఎలా వస్తుంది చిన్న పిల్లల్లో స్ట్రెస్ అంటే, పేరెంట్స్ ఇద్దరు వర్కింగ్ ఉంటున్నారు. సిటీస్లో, టౌన్స్లో ఇప్పుడు మదర్ ఫాదర్ ఇద్దరు వర్కింగ్ అయిపోతున్నారు. ఉదయం ఎప్పుడో వెళ్తే రాత్రికి ఎప్పుడో వస్తున్నారు. దీనివల్ల క్వాలిటీ టైం మీ పిల్లలతో మీరు స్పెండ్ చేయలేకపోతున్నారు. దీనివల్ల వాళ్ళు ఎక్కువగా లోన్లీగా ఫీల్ అవ్వటం, ఆ లోన్లీనెస్లో వాళ్ళు ఎక్కువగా ఈ స్క్రీన్ టైంకి, టీవీస్కి, మొబైల్స్కి అలవాటు పడటం, అలానే ఇంట్లో అమ్మ నాన్న లేరు, ఏదైతే అది తినటం, అన్హెల్తీ జంక్ ఫుడ్కి అలవాటు పడిపోవటం, వీటన్నిటి వల్ల వాళ్ళలో మెచ్యూరిటీ అనేది తొందరగా రావడానికి కారణమవుతుంది. ఇంతే కాకుండా ఫ్యామిలీ స్ట్రెస్, కొన్నిసార్లు పిల్లల ముందరలే పేరెంట్స్ని గొడవ పడటం వల్ల అది చూసినప్పుడు వాళ్ళు ఎమోషనల్గా బాగా ఎఫెక్ట్ అయిపోవటం వల్ల వాళ్ళ బాడీలో కొన్ని హార్మోన్స్ అనేవి డిస్టర్బ్ అవటం వల్ల వాళ్ళకి ప్యూబర్టీ కానీ మెచ్యూర్ ఏజ్ కానీ త్వరగా రావటం స్టార్ట్ అవుతుంది. ఇంతేకాకుండా స్టడీ ప్రెషర్, ఎక్కువగా ఈ చదువు ఒత్తిడి ఉండటం, సరిగ్గా నిద్ర లేకపోవటం, లేట్ నైట్స్ వరకు మేల్కోవటం, ఇవన్నీ కూడా పిల్లలలో మెచ్యూరిటీ త్వరగా రావడానికి కారణాలు అవుతూ ఉన్నాయి. యాజ్ పేరెంట్స్ మనం వాళ్ళకి బ్రైట్ ఫ్యూచర్ ఇవ్వాలి, కరెక్టే, కానీ అలానే వాళ్ళకి హెల్త్ ఇవ్వడం కూడా చాలా ఇంపార్టెంట్. మనం ఈ వర్క్ ప్రెషర్లో పడి వాళ్ళతో క్వాలిటీ టైం స్పెండ్ చేయకపోవడం వల్ల వాళ్ళు ఫ్యూచర్లో చాలా డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. కాస్త టైం చేసుకొని ఎవ్రీడే కంపల్సరీగా మీ పిల్లలతో టైం స్పెండ్ చేయడాన్ని స్టార్ట్ చేయండి. దట్ వాళ్ళలో ఉన్న ఎమోషనల్ స్ట్రెస్ అనేది తగ్గిపోవటం వల్ల కిడ్స్ గ్రోత్ అనేది మెంటల్గా, ఫిజికల్గా హెల్తీగా అవుతుంది.